భోజన ప్రియులకు నమస్తే. మేము మీ లక్ష్మీ శ్రీనివాస్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో మంచి స్టార్టర్ రెసిపీతో మేము ముందుకొచ్చామండి. నోటికి రుచి తెలుస్తూ మంచి క్రిస్పీగా, అదేవిధంగా మంచి జ్యూసీగా చాలా బాగుంటుందండి ఈ రెసిపీ. తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయాల్సిన రెసిపీ అండి. తింటం మొదలు పెడితే తింటూనే ఉంటారండి ఈ స్టార్టర్ రెసిపీని. చూడండి ఏ విధంగా కుదిరిందో. చూస్తుంటే నేను నోరు ఊరిపోతుంది కదండి. ఇంకా ఆలస్యం ఎందుకండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎలా చేసేయాలో చూసేద్దాం పదండి. ముందుగా మార్కెట్లో మంచి ఫ్రెష్గా ఉన్న బాగున్న ఒక గోబీని తీసుకొచ్చుకోవాలండి. అదేనండి, దీన్ని క్యాలీఫ్లవర్ అంటారు కదా. ఆ క్యాలీఫ్లవర్ తీసుకొచ్చి మీడియం సైజు ముక్కల్లో, మన వీడియోలో చూపించినట్టు మీడియం సైజు ముక్కలు ఆ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. ఆ విధంగా ముక్కలు కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక మీడియం సైజు గిన్నె ఒకటి పెట్టుకొని, మనం ఏవైతే కట్ చేసి పెట్టుకున్న ముక్కలు ఉడకటానికి సరిపోయినంత వాటర్ యాడ్ చేసుకోవాలండి. మన ముక్కల క్వాంటిటీని బట్టి నీళ్ళు యాడ్ చేసుకుని, దాంట్లో ఈ క్యాలీఫ్లవర్ ముక్కలు, అదేవిధంగా కొద్దిగా ఉప్పు, దాంతోపాటు ఒక చిటికెడు పసుపు కూడా వేసుకోవాలండి. పసుపు కూడా వేసుకుని బాగా ఉడికించుకోవాలండి వీటిని. ఈ క్యాలీఫ్లవర్ ముక్కలు ఏవైతే ఉన్నాయో వీటిని చక్కగా ఉడికే విధంగా, మ్యాక్సిమం ఒక 80% ముక్క ఉడికిపోయే విధంగా వీటిని చక్కగా ఉడికించుకోవాలన్నమాట. ఎందుకంటే బాగా ఎక్కువ ఉడికించేసేస్తేనండి మనం తర్వాత చేసే ప్రాసెస్లో చితికిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 80% ముక్కలు ఉడికే విధంగా వీటిని ఉడికించుకోవాలన్నమాట. అలా ఉడికించుకున్న తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూను మైదా పిండి, అదేవిధంగా 2 టేబుల్ స్పూన్ల కార్న్‌ఫ్లవర్ అండి, మొక్కజొన్న పిండి. అదేవిధంగా ఒక్కసారి ఆ ముక్క రుచి చూసి ఉప్పు తక్కువైతే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకుని సుకుమారంగా, సున్నితంగా కలుపుకోవాలండి. ముక్కలు చితికిపోకుండా. చూసారా? ఆ విధంగా అవసరమైతే కొద్దిగా నీళ్లు కూడా జల్లేసుకుని దానిపైన చక్కగా మనం ఏవైతే వేసుకున్నామో మొక్కజొన్న పిండి, అదేవిధంగా మైదా పిండి చక్కగా ముక్కలకు పట్టే విధంగా సున్నితంగా ఆ విధంగా మన వీడియోలో చూపించినట్టు కలిపేసుకోవాలన్నమాట. అలా కలిపేసుకున్న తర్వాత వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. కాబట్టి కొద్దిగా ఆయిల్ కూడా తీసుకోవాలండి. కొద్దిగా ఆయిల్ అంటే మన ముక్కలు వేగటానికి సరిపోయినంత ఆయిల్ కూడా తీసుకుని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్కటిగా మన క్యాలీఫ్లవర్ని, అదేనండి కలిపి పెట్టుకున్న ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఒక్కొక్కటిగా దాంట్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకోవాలని చెప్పాను కదని బాగా ఫ్రై చేసేయకండి పకోడీల్లాగా. మీడియంగా ఫ్రై చేసుకోవాలండి. వీటిని బాగా ఫ్రై చేసేసుకుంటే క్యాబేజీ పకోడీలాగా అయిపోతాయి అన్నమాట. కాబట్టి వీటిని మీడియం, చూసారా, మన వీడియోలో చూపించిన విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అప్పుడే మన మంచూరియాకి టేస్ట్ అనేది బాగా పర్ఫెక్ట్గా కుదురుతుందండి. ఆ విధంగా ముక్కల్ని మొత్తం మనం ఏవైతే తీసుకున్న క్యాలీఫ్లవర్ని మొత్తం ఫ్రై చేసేసుకోవాలండి. అలా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ ప్యాన్ ఒకటి తీసుకుని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. ప్యాన్ వేడెక్కిన తర్వాత, అలా వేడెక్కిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకుంటాం కదండి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు, చూసారా, గార్లిక్ అండి, గార్లిక్ ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న గార్లిక్ ముక్కలు, అదేవిధంగా అల్లం ముక్కలు సన్నగా కట్ చేసుకోవాలండి. సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, అదేవిధంగా 2 మీడియం సైజు పెద్ద ఉల్లిపాయ ముక్కలు, ఒక 2 పచ్చిమిరకాయ ముక్కలు సన్నగా కట్ చేసుకుని ఆ విధంగా వేసుకుని హై ఫ్లేమ్లో వేపుకోవాలండి. హై ఫ్లేమ్లో వేపుకుంటేనే మన ఈ టెక్స్చర్ అనేది సరిగ్గా కుదురుతుందన్నమాట. తర్వాత కొద్దిగా సోయా సాసు, అదేవిధంగా కొద్దిగా టమాటా సాసు, రెడ్ చిల్లీ సాస్ కూడా వేసుకోవాలండి. ఈ 3 వేసుకున్న తర్వాత దాంట్లోనే కొద్దిగా మిరియాల పొడి, దాంతోపాటు ఒక టీ గ్లాసు నీళ్లు కూడా యాడ్ చేసుకోవాలండి. నీళ్లు కూడా వేసుకున్న తర్వాత మంట హై ఫ్లేమ్లో పెట్టుకుని వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఏవైతే ఈ సాసులు వేసుకున్నామో ఇవన్నీ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక్క నిమిషం పాటు దీంట్లో మనం ఇందాక వేయించి పెట్టుకున్నాం కదండి క్యాలీఫ్లవర్ ముక్కలు, దాంట్లో వేసేసుకోవటమేనండి. అలా వేసేసుకుని మొత్తం ఈ సాసులన్నీ కలిసే విధంగా కలిపేసుకోవటమే. చూసారా, మా మేడం గారు ఏదో కష్టపడుతున్నారండి మొత్తం కలపాలని. తెగ ప్రయోగాలు చేసేస్తున్నారు. కింద మీద చేశారు, కానీ అవ్వలేదు.
కాబట్టి ఫైనల్‌గా గరిటె తీసుకొని ఆ విధంగా కలుపుతున్నారనమాట. ఏదో ప్రయోగం చేయాలనుకుంటారండి. కానీ అన్నీ ఫలించవు గదా! కాబట్టి చివరికి గరిటె తీసుకొని ఆ విధంగా కలిపేశారనమాట. చూసారా ఏ విధంగా కుదిరిందో? ఆ విధంగా మన కాలీఫ్లవర్ అనేది రెడీ అయిపోతుందండి. తప్పుగా అనుకోమాకండి. ఏదో ఊరినే సరదాగా చెప్పాననమాట. ఆ విధంగా చేసేసుకున్న తర్వాత పైన కొద్దిగా కొత్తిమీర జల్లేసి దించేసుకోవటమేనండి. చూసారా ఎంత సింపుల్‌గా, ఈజీగా అయిపోయిందో గోబీ మంచూరియా. మీరు గూడా తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. చాలా బాగుంటుంది టేస్ట్ గూడా. మీకు గనక మన వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి. అదే విధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ అండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ఇట్లు మీ లక్ష్మీ శ్రీనివాస్.